శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. మన మిత్రులు కొంతమంది అడిగిన ప్రశ్నకి సమాధానం. స్వామి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు దానికంటే ముందు భార్యాభర్తలు ఎందుకు గొడవలు పడుతుంటారు అన్న విషయాన్ని గురించి ప్రస్తావించారు. ముందుగా మనం ఎందుకు గొడవలు పడతారో చూద్దాం. ఎందుకు వీరికి గొడవలు ఎక్కువగా ఉంటాయి అని అడిగితే, ఒకరి మీద ఒకరికి అమితమైనటువంటి ప్రేమ ఉండడం వల్ల. అంటే ప్రేమ ఎక్కువ అవ్వడం, ఓవర్ఫ్లో అయితే బండి నడవదుగా. ఎంత కిక్కొట్టినా అది బండి నడవదు. కాస్త పెట్రోల్ అందులోంచి ఆ ప్లగ్లోంచి బయటికి పోతే కానీ ఆ బండి స్టార్ట్ అవ్వదు. అలాగే వీరికి విపరీతమైనటువంటి ప్రేమ కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు కాస్త కారం తగులుతూ ఉండాలి. అంటే చిన్న చిన్న గొడవ లాంటివి వస్తూ ఉండాలి, మంచిదే. కానీ కొంతమంది రోజు పొద్దున లేస్తే గొడవలు అవుతూనే ఉంటాయి. నాకు కొంతమంది కాల్ చేస్తుంటారు, ఏమండి మా వారు బయటికి వెళ్ళారు, మా కార్ రీడింగ్ 200 కిలోమీటర్లు తిరిగిందండి, మా వారు గోవాకి వెళ్తా అని చెప్పి గోవాకి వెళ్ళారండి, ఇంకో అమ్మాయి పేరు ఇదండి, అమ్మాయితో ఆయనకి అక్రమ సంబంధం ఉందా అన్నటువంటి ప్రశ్నలు నాకు ఎక్కువగా వినపడుతుంటాయి. మరి ఆడవాళ్ళు ఎక్కువ ప్రశ్న అడుగుతుంటారు, మరి మగవాళ్ళు ఎందుకు నాకు తెలియదు. అంటే కొంతమంది అనొచ్చు, ఏమండి ఆడవాళ్ళు నింద మోపుతున్నారు మీరంటే, మగవాడికి వక్ర బుద్ధి ఎక్కువనే ఉంటుంది. సమర్థించడంలే, వక్ర బుద్ధి ఉన్నవాడిని ఎలా మలుపుకోవాలి? నువ్వు ప్రేమానురాగాలతో నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనకు వచ్చేటువంటి గొడవలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి కామం, ఒకటి ధనం. కామం అంటే తెలిసిందే, అది శారీరక కామమే. శృంగార సంబంధమైనటువంటి అక్రమ సంబంధాలు. నేను పచ్చిగా చెప్తున్నాను కాస్త. కామం అంటే కోరికలు ఉంటాయి, కామం అంటే చాలా కామాలు ఉంటాయి. కానీ ఇక్కడ కామం అంటే శారీరకమైన కామమే. భార్యకి కొన్ని బాధ్యతల వల్ల కావచ్చు, పిల్లలు ఎదిగారన్న విషయంలో కావచ్చు, భర్త నీకు ఒకసారి సుఖింపలేకపోవచ్చు. అంటే ప్రయత్నం అంటే అవకాశం ఉండకపోవచ్చు. అరే పిల్లలు లేచే ఉన్నారు, ఆడపిల్ల ఒంట్లో ఉంది అనేటువంటి భావన ఉండవచ్చు. దాన్ని సాకుగా చూపించి నన్ను దగ్గర రానివ్వటం లేదని చెప్పేసి మగవాడు ఇంకొకత్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది మంచిది కాదు. ఇది ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవకు కారణం. రెండవ కారణం ఒకటి ఉంది, డబ్బు. ధనం విషయంలో ముఖ్యంగా మగవాడు ఎప్పుడు కూడా ధనాన్ని అందరికీ ఇద్దామని ప్లాన్ చేస్తాడు. కానీ ఆడపిల్లలు మాత్రం, మీ అమ్మగారికి ఎక్కువ ఇచ్చావా, మీ అక్కయ్యకి ఇచ్చావా, మొత్తం దోచిపెడుతున్నారా? ఇటువంటివి కరెక్ట్ కాదు. సంపాదించగలిగే సమర్థత ఉన్నవాడు వాటిని ఖర్చు పెట్టగలిగేటువంటి యోగ్యత కలిగి ఉంటాడు. అప్పుడు మీరేం చేయాలంటే, అతిగా చేస్తున్నప్పుడు మిమ్మల్ని కాదని, మీ భవిష్యత్తుకి కూడా నష్టం కలిగించేట్టుగా ప్రవర్తించి వాళ్ళ అక్కచెల్లెళ్ళకి అమ్మ నాన్నలకి పెడుతున్నట్టయితే, మిమ్మల్ని పక్కదో పట్టిస్తున్నట్టయితే, మిమ్మల్ని మీ పిల్లల్ని ఎక్కడ కూడా అంటే మంచిగా చూసుకున్నప్పుడు మీరు ప్రశ్న వేయచ్చు. తప్పకుండా వేయాలి, గల్లా పట్టుకుని అడగాలి. ఇది మన సంపాదన, నేను నీ భార్యగా నీ జీవితంలోకి వచ్చినటువంటి అర్ధనారీ తత్వాన్ని నేను, అర్ధ భాగాన్ని నేను. కానీ నా కూతురికి నా కొడుకు ఏంటి ప్రయోజనం, నాకేంటి ప్రయోజనం, నేను ఎలా బ్రతకాలి? కాబట్టి ఉన్నదంటే మీ వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎంతవరకు పరిధి అనేది చెప్పొచ్చు, అది నష్టం లేదు. మిమ్మల్ని పక్కకు పెట్టినప్పుడు మాత్రమే. కానీ మిమ్మల్ని ఉన్నతంగా చూస్తూ, మిమ్మల్ని మహారాణిలాగా, పిల్లల్ని ఉన్నతమైనగా చూస్తూ, వాళ్ళ అన్ని రకాలుగా ప్రయోజనాలు సమకూరుస్తూ, వాళ్ళ అప్పచెల్లెళ్ళకి అక్కచెల్లెళ్ళకి కానీ తల్లిదండ్రులు పెట్టుకున్నప్పుడు క్వశ్చన్స్ చేసే అధికారం మీకు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చూడనప్పుడు తప్పకుండా అడగాలి, గల్లా పట్టుకుని అడగాల్సిందే, నో డౌట్. కానీ ఇక్కడ మిమ్మల్ని బాగా చూసుకుని వాళ్ళు పెడుతున్నప్పుడు మీరు క్వశ్చన్స్ చేసే అధికారం మీకు లేదు. అలా చేసినప్పుడు మగవాడు అబద్ధం ఆడడం మొదలు పెడతాడు. ఆదాయం తక్కువ వచ్చింది, మొన్న 100 రూపాయలు వచ్చినప్పుడు ఈరోజు 50 రూపాయలు చెప్తాడు. ఎందుకంటే 50 ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వడానికి ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ప్రశ్న అడుగుతుంది, తలకాయ నొప్పి, ఊరికి ఎందుకు గొడవ, రాలేదని చెప్పి సరిపోద్దిగా అన్న భావనతో వక్ర మార్గంగా డబ్బుని వేరకెళ్తాడు. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి వారధి పెరిగిపోతుంటుంది. ఇది ఒక కారణం ఆడవాళ్ళ వల్ల, మగవాడు కోరికల కోసం. ఇక 3వ కారణం కూడా ఉంటుంది, అల్ప సంతోషతత్వం. అంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆనందపడిపోవడం. అంటే అవతల వాళ్ళు అట్రాక్ట్ చేయగానే నేను గొప్ప అని చెప్పని అపాత దానం చేయడం, మీకు డబ్బా కొట్టగానే మీరు అపాదానం చేసేయడం. దానివల్ల కూడా ఆర్థిక నష్టాన్ని పొందుకోవడంతో పాటు భార్యాభర్తల మధ్య వైషమ్యానికి కారణమయ్యే అవకాశం. అంటే ఇక్కడ మనం చెప్పదలిచింది ఏంటంటే, భార్యాభర్తలు ఎప్పుడైతే రహస్యాలు ఉంటాయో, అంటే ఒకరికొక రహస్యాలు ఉంటాయో, అవి మీకు విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి రహస్యాల్ని మీ ఇద్దరి మధ్యలో ఉంచుకునే ప్రయత్నం చేయకండి, ఓపెన్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏ సమయంలో
శారీరక సుఖాన్ని పొందాలి, ఎక్కడ ఎవరికి ఆర్థికటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎంతవరకు మనం దూరంగా పెట్టాలి, ఎవరిని ఎంతవరకు మనం హక్కున చేర్చుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉండవు. రెండోది, ప్రతి విషయానికి ఇవాళ రేపు ఈగోలు. నేను గొప్పదాన్ని, నేను ఉద్యోగం చేస్తున్నాను అండ్ ఉద్యోగం చేస్తే కడుపు నీ భర్తకు వస్తుందా? కడుపు ఆడపిల్లకే వస్తుంది. ఏంటంటే ఇలా మాట్లాడతారు మీరు? నేను చెప్పేది ఏం తప్పులేదే. గర్భం అనేది ఆడపిల్లకే వస్తుంది. ఈగో ఉంటే మగవాడికి ఏమైనా కడుపు వస్తుందా? అంటే అర్థం ఏమిటి? ప్రకృతి ఎవరికి ఎలా పాటించాలో, ఎలా ప్రవర్తించాలో చెప్పింది, అలా ప్రవర్తించాలి. ఉద్యోగం చేస్తున్నావు అని చెప్పేసి నేను కూడా బయట ఇష్టం తిరుగుతాను, నేను కూడా ఇలా 10ంటికి వచ్చేస్తాను, నేను కూడా ఇంటికి పొద్దున్నే 6ంటికి వెళ్ళిపోతాను, నాకు ఒక కారు కావాలి అంటే అది ఈగో అనేది మీ ఇద్దరి మధ్యలో తీవ్రమైన వైషమ్యాన్ని కలిగిస్తుంది, ఇద్దరి మధ్యలో గ్యాప్ పెంచుతుంది బాగా. పొందిక, ఆడపిల్లకు ఉండవలసింది పొందిక, మగవాడికి ఉండవలసింది బాధ్యత. ఈ పొందిక బాధ్యతలు ఏ వ్యక్తులలో ఉంటాయో ఆ వ్యక్తులలో అనుకూలవంతమైన అనుబంధ బాంధవ్యాలు ఉంటాయి, వైవాహిక జీవనం సుఖంగా ఉంటుంది. ఇది తెలుసుకొని పరిస్థితులు. భార్యను ఎలా గౌరవించాలి, ఎంతవరకు గౌరవించాలి? అదేంటండి, భార్యను గౌరవిస్తారా? మరి భార్యను గౌరవించవా? అదేంటి, భార్య ఆడపిల్ల కాదా? నీ తల్లి లాంటిది కాదా? నీ తల్లిని గౌరవించినప్పుడు భార్యను గౌరవించలేవా? అంటే భార్యను గౌరవించాలి. తనకి ఏదైనా కాళ్ళు నొప్పి అయినప్పుడు తనకి ఉపచర్యలు చేయాలి మనం. తనకి ఎవరు చేస్తారు? పక్కవాడి ఇంటి వాడు చేస్తాడా? కాబట్టి అటువంటి తనకి ప్రశాంతతకి, ఆరోగ్యానికి ముందడుగు వేసే ప్రయత్నం మగవాడు చేయాలి. తనతో శారీరక సుఖాన్ని కాదు, మానసిక సుఖాన్ని కూడా మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. నీకు నేనున్నాను తండ్రిలాగా అన్నటువంటి బాధ్యతను మనం మగవాడు అప్పగించాలి. అప్పుడు ఆ స్త్రీ పురుషుని యందు పూర్తి విశ్వాసంతో తన మనస్సుని, తనువుని భర్తకు అప్పచెప్తుంది. నాకు శారీరక సుఖం లేదు, 2 నెలలు అయింది, దూరం పెట్టావు నన్ను, పక్కింటిది కన్ను కొట్టింది, నేను అందుకు వెళ్తాను. మరి మీ ఆవిడ కన్ను కొడితే మీ ఆవిడ వెళ్ళిపోతే ఏం చేస్తావు? తను దొరకడా? నీకంటే ప్రయోజకుడు, నీకంటే బలమైన వాడు కూడా దొరికే అవకాశం ఉంది అమ్మాయికి. తప్పుగా అనుకోద్దండి. కాబట్టి ఇటువంటివి ఈగోలు అంటే దాని ఏమంటారంటే నేను గొప్ప అనేటువంటి అహంకారపూరిత మనస్తత్వం, దానివల్ల భార్యాభర్తల మధ్య అనేక రకాలు గొడవలు కారణమవుతుంది. ఇవి పోవాలంటే ఏం చేయాలి మనం? పూజాధికారులు అలాంటి వాళ్ళు చాలా చెప్తారు. రుద్రాభిషేకం చేసుకోండి, రాముల కళ్యాణం చేయండి, శివ కళ్యాణం చేయండి, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోండి, 10 మందిని కలవండి. దానికంటే ముందు ఏం చెప్తానంటే భార్యాభర్త ఇద్దరు కూడా నెలలో ఒక్కసారి ఏదైనా మీ ఇల్లు, మీ ఊరు విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళండి. మీ ఇద్దరే, సరే పిల్లలు చిన్నవాళ్ళైతే పిల్లలు తీసుకెళ్ళండి. నెలలో ఒక్కసారి 2 రోజులు, శుక్రవారం రాత్రి బయలుదేరండి, ఆదివారం రాత్రి వచ్చేయండి. శుక్రవారం రాత్రి కల్లా మీరు అక్కడ ఉండాలి. శుక్రవారం సాయంత్రం బయలుదేరిపోయి రాత్రిగా చేరుకోండి. ఒక ఊరికి 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు పోతే పోయింది ఫ్లైట్ ఖర్చు. కానీ జీవితాంతం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెలలో ఒకసారి పోలేమండి, బోర్డు ఖర్చులు ఉంటాయి, మధ్యతరగతి కుటుంబం అది, 3 నెలలకు ఒకసారి వెళ్ళండి. 3 మాసాల వరకు మీరు డబ్బును దాచుకోండి ఇద్దరు కూడా. 3 పిల్లలు ఇద్దరు మాత్రం వెళ్ళండి ప్రశాంతంగా. మీ చిన్నపిల్లలు అయితే మీ అమ్మ నాన్న దగ్గర పెట్టండి, పర్వాలేదు, వాళ్ళు చూసుకుంటారు. హాయిగా వెళ్ళండి. మాకు 60 ఏళ్ళు వచ్చాయండి, ఇప్పుడు వెళ్తాం. ఎందుకు వెళ్ళకూడదు? 60 ఏళ్ళకు కూడా మనం అనుకూలవంతమైనటువంటి ప్రయాణం చేయాలి. ఇద్దరిలో సఖ్యత ఉండాలి, ఇద్దరు ఆనందాన్ని పంచుకోవాలి. అందుకు 60 ఏళ్ళు వచ్చినా సరే హాయిగా ఇద్దరు కలిసి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఈ ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళండి కాస్త. అలా చెప్పేసి రామేశ్వరం, కాశీ వెళ్ళమని చెప్పట్లేదు నేను. సరదాగా ఉండేట్టుగా ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళండి. మీ ఇద్దరిలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. 6 మాసాలకు ఒకసారి క్షేత్ర దర్శనానికి వెళ్ళండి. సంవత్సరం 2 క్షేత్రాలు దర్శనం చేసుకోండి. మన ఇంటి దగ్గర దేవాలయానికి దర్శనం చేసుకుని రోజు వెళ్ళి ఇలా మనం చేసినట్టయితే 4 మాసాలకు చేసేటువంటి ప్రకృతిలో మమేకం అవడం ఒకటి, మీ ఇద్దరు ఏకాంతంగా గడపడం ఒకటి, 6 మాసాలకు ఒకసారి క్షేత్ర దర్శనం చేస్తే 100 సంవత్సరాల జీవన ప్రయాణం ఇది సుఖంగా సాగుతుంది. ఇందులో సందేహమే లేదు మీకు. కాబట్టి ఎటువంటి ప్రయోజనాలు చెప్పిన కళ్యాణాలు చేస్తూనే ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయం, నేను నువ్వు గొప్ప అనేటువంటి వరకు నష్టము. భార్య శ్రమను గుర్తించడం, భర్తను గౌరవించడం, తన వాళ్ళని అందరినీ కూడా హక్కున చేర్చుకోవడం, భేషజాలు లేకుండా ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సుఖమైనటువంటి ఆనంద జీవనం ఉంటుంది. మీ జీవన ప్రమాణం, ఆరోగ్య ప్రమాణం, అలాగే ఆయుష్ ప్రమాణం కూడా పెరిగి శుభ సంతోషాలు పొందుకునే అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.